హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకేంటి సంగతులు? ఏం లేదండి. నిన్న హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ ఏంటంటే ఒక 3 days ముందు ఆవిడకి ఫీవర్ వచ్చిందంట. ఫీవర్ వచ్చి తగ్గిపోయింది. నన్ను వచ్చేటప్పటికి ఫీవర్ తగ్గిపోయింది. కానీ మొత్తం బాడీ అంతా వాపులు అవి వచ్చాయి. బాడీ ఇంకా ఫేస్, తర్వాత కాళ్ళు ఇవన్నీ వాపులు వచ్చాయి. వచ్చాయి. తర్వాత నాకు నీరసంగా ఉంటుందని చెప్పి ఏ పని చేయటం అవ్వట్లేదు, చేయలేకపోతున్నాను, అలసటగా ఉంది అని చెప్పి తను వచ్చింది. వస్తే మేము చూసి బీపీ అది తక్కువగా ఉంది. చూసి మా మేడం ఏం చెప్పారంటే ఇలా బ్లడ్ టెస్ట్లు ప్రిఫర్ చేశారు. బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే తనకి 4 grams హెచ్బి ఉందండి. 4 grams హిమోగ్లోబిన్ ఉంది. వాళ్ళకి అప్పటి వరకు అంత బ్లడ్ ఉందని సంగతి వాళ్ళకి తెలియదు. ఆ 4 grams హెచ్బి ఉంటే ఏమవుతారండి వాళ్ళు? పూర్తిగా ఆ అమ్మాయి పేల్గా ఉంది అసలు. ఇంకా కలర్ అయితే పేల్గా ఉంది, తెల్లగా ఉంది, పాలిపోయినట్టుంది. తర్వాత ఆ అమ్మాయికి అలసటగా ఉంది, గుండె దడ, తలనొప్పి, ఇవన్నీ తల తిరగడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుంది. అలాంటప్పుడు ఆ పేషెంట్ మాత్రం మనం కంపల్సరిగా మనము హాస్పిటల్కి రెఫర్ చేసి బ్లడ్ ఒక ప్యాకెట్ ఎక్కించాలండి వెంటనే. అలాంటి వాళ్ళకి కొంచెం మనం లేట్ చేసామంటే వాళ్ళకి తల తిరగడం, ఇంకెక్కడ ఏ పని చేసినా సరే అలా కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళు. తర్వాత అలసట, ఇంకా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడే రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్లు అనేవి చేసుకుంటూ ఉండాలండి. హిమోగ్లోబిన్ ఎంత ఉంది అవన్నీ మనం ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఆవిడ మామూలుగా చెక్ చేయించుకుంది. ఎలా చూస్తే ఈ హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంది అనేసి వచ్చింది. మేము కూడా చెప్పాము, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా బ్లడ్ అనేది ఒక ప్యాకెట్ ఎక్కించుకోమ్మా అని చెప్పాము. తర్వాత ఏంటంటే మనము హిమోగ్లోబిన్ ఐరన్ తక్కువగా ఉండడం వల్లే మనకి హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుందండి. ఈ ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అనేవి మనం తీసుకోవాలి. అవి ఆకుకూరల్లో ఉంటుంది ఎక్కువగా. తోటకూర, గోంగూర, పాలకూర, ఇంకా గుడ్లు, పాలు, పెసలు, శనగలు, ఖర్జూరం, ఇంకేంటి ఇది ఖర్జూరం, తర్వాత బెల్లం, ఇవన్నిట్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండాలి. ఇవన్నీ తీసుకుంటే ఐరన్ అనేది మనకి పెరుగుతుంది బాడీలో. మరీ ఇంత 4 grams వచ్చినప్పుడు మనం ఇవి ఎంత వాడినా సరే మనం అంత బ్లడ్ రీచ్ అవ్వలేము. బిలో 6 grams వచ్చింది అంటే మనము జాగ్రత్త పడాలి. ఇంకా 4 grams కన్నా ఇంకా బిలో వచ్చేస్తే ఇంకా మనం కంపల్సరిగా హాస్పిటల్కి మాత్రం వెళ్ళిపోవాలి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మాత్రం కంపల్సరిగా చేస్తారు. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే మాత్రం దయచేసి ఐరన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఐరన్ ట్యాబ్లెట్స్ వాడండి. ఐరన్తో పాటు విటమిన్ సి ట్యాబ్లెట్స్ కానీ, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. విటమిన్ సి ఎందుకంటే ఈ ఐరన్ తీసుకునేటప్పుడు విటమిన్ సి దాంతోపాటు ఇస్తే బాడీలోని ఐరన్ అనేది బాడీ తొందరగా ఐరన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, గ్రహిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ గర్భిణీ స్త్రీలకు కానీ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఏమవుద్ది? అటు బిడ్డకి ఇటు తల్లికి ఇద్దరికీ కూడా ప్రాణానికి ప్రమాదం. అందువల్ల మీరు యువతల గర్భిణీ స్త్రీలైనా, యువతల మామూలు జనరల్ ఉమెన్స్ కానీ, జెంట్స్ కానీ ఎవరైనా సరే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మాత్రం ఐరన్ ట్యాబ్లెట్స్ వాడండి. బిలో 6 grams అయితే ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. బ్లడ్ టెస్ట్లో ఏమైనా సరే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది అనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అన్నీ మీరు తీసుకోండి. సో ప్లీజ్ దయచేసి అందరూ కూడా మంచి ఫుడ్, ఐరన్ రిచ్గా ఉండే ఫుడ్స్ని తీసుకోండి, హెల్తీగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.